డిస్ఫేసియా ఈజ్ ఏ. డిస్ఫేసియా అనేది ఆన్సర్ ఆప్షన్ 3 భాషణలో వైకల్యం లేదా డిసేబిలిటీ ఇన్ స్పీచ్ అని అంటారు. ఇతరులు పలికిన పదాలు అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచడంలో వ్యక్తి అసమర్థతను డిస్ఫేసియా అని అంటారు. అఫేసియా ఈజ్ రిలేటెడ్ టు. అఫేసియా అనునది దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 భాషణ మరియు భాషా సమస్య, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసేబిలిటీ. అఫేసియా అనునది ఇతరులు పలికిన పదాలు అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచడంలో పూర్తి అసమర్థతను అఫేసియా అంటారు. అఫేసియా అనునది పర్మనెంట్ వైకల్యం, దీనిని సరి చెయ్యలేము. పర్సన్ విత్ డిస్లెక్సియా విల్ ఫేస్ డిఫికల్టీస్ ఇన్. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 పఠన వైకల్యం లేదా రీడింగ్ డిసేబిలిటీ. చదవడంలో వ్యక్తి అసమర్థతను డిస్లెక్సియా అంటారు. డిస్గ్రాఫియా ఈజ్ ఏ. డిస్గ్రాఫియా అనేది ఆన్సర్ ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం లేదా రైటింగ్ రిలేటెడ్ డిసేబిలిటీ. డిస్గ్రాఫియా అనున్నది రాతపరమైన వైకల్యం లేదా లేఖన వైకల్యం లేదా రైటింగ్ రిలేటెడ్ డిసేబిలిటీ అని అంటారు. రాయడంలో వ్యక్తి అసమర్థతను డిస్గ్రాఫియా అని అంటారు. ద ప్రాబ్లం ఫేస్డ్ బై చిల్డ్రన్ ఇన్ రీడింగ్. పిల్లలు చదవడంలో సమస్యలను ఎదుర్కొనుటను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 డిస్లెక్సియా. పఠన సంబంధ వైకల్యంను డిస్లెక్సియా అంటారు లేదా రీడింగ్ డిసేబిలిటీ అని అంటారు. ఏ రీడింగ్ డిసేబిలిటీ పఠన సంబంధ వైకల్యము. ఆన్సర్ ఆప్షన్ 3 డిస్లెక్సియా. డిసేబిలిటీ ఇన్ డూయింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఈజ్ కాల్డ్. గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం. ఆన్సర్ ఆప్షన్ 1 డిస్కాలిక్యులియా. డిస్కాలిక్యులియా అనునది గణితపరమైన సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే దానినే డిస్కాలిక్యులియా అంటారు. కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారం, లెక్కలు చేయలేని స్థితిని డిస్కాలిక్యులియా అంటారు.